అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్ రెడ్డి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ప్రాపర్టీ కన్సల్టెంట్. ఈరోజు మనం చూసినట్టయితే మనం సౌత్ హైదరాబాద్లో ఉన్నటువంటి బెంగళూరు హైవేలో ఉన్నటువంటి షాద్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసినట్టయితే, ఎస్పెషల్లీ మనకు సౌత్ హైదరాబాద్లో డెవలప్మెంట్ చూసినట్టయితే షాద్ నగర్కు మేజర్ కనెక్టివిటీ ఉన్నటువంటి బెంగళూరు హైవే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి మేజర్ కనెక్టివిటీ ఒకటైతే, రెండోది ఈ ప్రాంతంలో లాస్ట్ 30 years నుంచి ఇండస్ట్రీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాంతంలో అర్బనైజేషన్, పీపుల్ మైగ్రేషన్ అనేది ఎక్కువగా జరగడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో చూసినట్టయితే మనకు శంషాబాద్ నుంచి వెళ్ళి షాద్ నగర్కి 25 kilometer డిస్టెన్స్ చూస్తే మనకు 111 జీవో కొంత ఉండడం, ఆడా జోన్ కొంత ఉండడం వల్ల ఏంటంటే మనకు పాలమకుల, తిమ్మాపూర్, కొత్తూరు, నందిగామ, షాద్ నగర్ ఈ ప్రాంత డెవలప్మెంట్ అనేది కొద్దిగా రెసిడెన్షియల్గా బాగా ముందుకు రావడం జరిగింది. అయితే మనము ఎస్పెషల్లీ ఈ ప్రాంతంలో చూసినట్టయితే మనకు తిమ్మాపూర్లో చూసినట్టయితే రైల్వే సంబంధించినటువంటి లాజిస్టిక్ పార్క్తో పాటు రైల్వే స్టేషన్ ఉండడము, రైల్వే లాజిస్టిక్ పార్క్ చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మనం హైదరాబాద్ విత్ ఇన్ ది హైదరాబాద్లో జరుగుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ని వేరే స్టేట్కి కానీ వేరే ప్లేస్కి కానీ త్రూ లాజిస్టిక్ పార్క్ ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ చేయడం, అదేవిధంగా వేరే స్టేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ని మనం ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఈ లాజిస్టిక్ పార్క్తో పాటు ఇక్కడ చూసినట్లయితే ఎంఎస్ఎంఈస్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉండడం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కువగా ఉండడం, ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఈ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ ఎక్కువ జరిగింది. అయితే మనం ఎస్పెషల్లీ తిమ్మాపూర్ ప్రాంతంలో చూసినట్లయితే దానికి ఆనుకుని పక్కనే ఉన్నటువంటి ముచ్చింతల ప్రాంతంలో చూసినట్లయితే ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉండడం, అక్కడ జిఆర్ సంబంధించిన మెడికల్ కాలేజ్, స్కూల్స్, కాలేజ్తో పాటు స్పిరిచువల్ సెంటర్గా ఉండడం, ఈ ప్రాంతంలో వాసవికి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ మై హోమ్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉండడం వల్ల ఏంటంటే భవిష్యత్తులో ఇక్కడ హైరైజ్తో పాటు విల్లా కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్ పెరగడం, ఇక్కడ నుంచి 10 kilometer డిస్టెన్స్లో మనం చూసినట్టయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉండడం, గచ్చిబౌలికి 30 minutesలో రీచ్ అవ్వడం, అదేవిధంగా ముచ్చింతల నుంచి మనం పెదగోల్కొండకు కానీ 5 minutesలో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, 5 to 7 minutesలో. అయితే ఈ ప్రాంతంలో మనం ఎస్పెషల్లీ చూసినట్టయితే ఇక్కడ మనము తిమ్మాపూర్ నుంచి ఒక 7 kilometers లోపలికి వెళ్ళినట్టయితే కనహా శాంతివనం ఉండడం, ఇది 1400 acresలో ఉండడము, వీళ్ళు స్పిరిచువల్ యాక్టివిటీస్తో పాటు యోగా, మెడిటేషన్ వీళ్ళది మెయిన్ కాన్సెప్ట్గా ఉండడం. ఇందులో వీళ్ళు కమర్షియల్ యాక్టివిటీస్ చూసినట్టయితే వీళ్ళు స్పోర్ట్స్ యాక్టివిటీస్ సంబంధించిన సైనా నెహ్వాల్ అండ్ పిల్లల గోపీచంద్ సంబంధించిన బ్యాడ్మింటన్ అకాడమీస్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సంబంధించిన క్రికెట్ అకాడమీస్ రన్ చేస్తున్నారు, స్కూల్స్ కూడా రన్ చేస్తున్నారు, కాలేజెస్ రన్ చేస్తున్నారు, కోచింగ్ సెంటర్స్ రన్ చేస్తున్నారు. అదేవిధంగా నందిగామ ప్రాంతానికి వచ్చినట్టయితే మనకు ఆల్రెడీ ఎంఎస్ఎన్ కానీ, నాట్కో కానీ, ఎల్వి ప్రసాద్ కానీ, హెట్రో, జాన్సన్ పిఎన్జీ లాంటి ఫార్మా రీసెర్చ్ అండ్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండడం, అదేవిధంగా ఇక్కడ ఏషియా బిగ్గెస్ట్ అమెజాన్ కార్గోస్ ఉండడం, ఏషియన్ పెయింట్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండడం, దాంతోపాటు ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ మనకు లాస్ట్ 10 years నుంచి ఉండడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఈ 10 years నుంచి ఉన్నటువంటి ఇండస్ట్రీస్తో పాటు రీసెంట్గా మేకగూడ సెజ్ రావడం జరిగింది. ఈ మేకగూడ సెజ్లో చూసినట్టయితే మనకు మైక్రోసాఫ్ట్ వాళ్ళ డేటా సెంటర్ ఉండడం జరిగింది. హైదరాబాద్కి 3 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ వస్తే 3 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉండేది. ఒక డేటా సెంటర్ వచ్చేసి మనకు మేకగూడ సెజ్లో ఉంది. అదేవిధంగా నోవాస్ గ్రీన్ టెక్నాలజీ సంబంధించినటువంటి డేటా సెంటర్ కానీ, అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే క్వాంటమ్ ప్రోగ్రామ్ గ్రానైట్ సంబంధించిన రీసెర్చ్ సెంటర్ కానీ, జేఈహెచ్ ఏరోస్పేస్ ఇండియా లిమిటెడ్ అనే ఒక డిఫెన్స్ ఏరోస్పేస్ సంబంధించినటువంటి కంపెనీ కానీ, అదేవిధంగా ఏరోలైట్ ఇండియా లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఈ ఉండడం, అదేవిధంగా ఇక్కడ నాట్కోకు సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెక్జ్డ్ ప్యాకింగ్, రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండడం, అదేవిధంగా ఎంఎస్ఎన్ సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెక్జ్డ్ కంపెనీ అక్కడ ఉండడం ఈ సెజ్లో మేజర్ అడ్వాంటేజ్. ఇవి కాకుండా మనకున్నటువంటి సమాచారం ఏంటంటే ఒరాకిల్ సంబంధించినటువంటి ఒక డేటా సెంటర్ కూడా అందులో పెట్టబోతున్నారని ఒక సమాచారం. ఈ డేటా సెంటర్లతో పాటు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, రీసెర్చ్ కంపెనీలు, దాంతోపాటు ఇక్కడ ఫార్మా బేస్డ్ కంపెనీస్తో పాటు ఏరోస్పేస్ డిఫెన్స్ సంబంధించిన కంపెనీ ఉండడం, లిండు స్టోమ్ సంబంధించిన ఫిన్లాండ్ కంపెనీ, ఇక్కడ ఒక సర్వీస్ బేస్డ్ సెక్టార్ కూడా ఇక్కడ ఈ మేకగూడ సెజ్లో ఉండడం ఒక అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. కొత్తూరు, నందిగామ అండ్ షాద్ నగర్ మిడిల్లో బైపాస్లో ఉండడం, హైవేకి ఒక 4.5 kilometer డిస్టెన్స్లో ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మనకు షాద్ నగర్ నుంచి మొదలుకుంటే మనకు ఇటు నందిగామ, కొత్తూరు వరకు కూడా స్ట్రెచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా అర్బనైజేషన్ అవడానికి ఈ ప్రాంతంలో గతంలో ఇన్వెస్ట్ చేసినా కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా భవిష్యత్తులో అవకాశం ఉంటుంది, రెసిడెన్షియల్గా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, వీళ్ళు పెట్టిన పెట్టుబడికి మరింత లాభం చేకూరే అవకాశం కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ చూసినట్లయితే మనకు అనంత పద్మనాభ స్వామి స్వయంభూ టెంపుల్ కానీ, అదేవిధంగా జేపీ దర్గాకు సంబంధించిన దర్గాకు వచ్చే విజిటర్స్ కానీ, టెంపుల్ పిలిగ్రిమ్స్ కానీ ఇక్కడ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనము షాద్ నగర్కు చూసినట్టయితే షాద్ నగర్ టౌన్ చూసినట్టయితే ఇటు బైపాస్ కానీ, ఇటు కనెక్టివిటీ పరంగా చూసినట్టు షాద్ నగర్ టౌన్ చూసినట్టయితే
ఇటు పరిగి చేవెళ్ళ కనెక్టివిటీ కానీ, అదేవిధంగా ఇటు నేషనల్ హైవే కనెక్టివిటీ కానీ, ఇటు చూసినట్టయితే దుస్కల్లు అటు కంబదానం కనెక్టివిటీలో చూసినట్టయితే మేజర్గా మనకు టౌన్ ఎక్స్పాన్షన్ అనేది వెస్ట్ సైడ్ ఎక్కువగా ఉంది. మనకు ఇటు చూసినట్టయితే మేజర్గా పరిగి చేవెళ్ళ కనెక్టివిటీ, ఇటు బైపాస్ కనెక్టివిటీ బాగా పెరుగుతున్నటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా నందిగామ వైపు టౌన్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ విలేజ్ ఉండడం వల్ల కొత్తగా వచ్చే నిర్మాణాలన్నీ కూడా అటువైపు పెరగడము జరుగుతుంది. అయితే ఈ షాద్ నగర్ నుంచి మనం బస్ స్టాండ్ నుంచి మనం ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ చూసినట్లయితే మేకగూడ సెజ్తో పాటు ఇక్కడ చూసినట్లయితే బస్ స్టాండ్ నుంచి ఎగ్జాక్ట్లీ 5 కిలోమీటర్ దూరంలో మేకగూడతో పాటు ఎలికట్టా సెజ్ ఒకటి రావడం జరిగింది. ఈ ఎలికట్టా సెజ్లో కూడా మైక్రోసాఫ్ట్ ఆదాయానికి సంబంధించిన అనుసంధానమైనటువంటి డేటా సెంటర్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ 70 to 80% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళతో పాటు ఏంటంటే ఇక్కడ వేరే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ప్లాస్టిక్ బేస్డ్ యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా కూడా ఈ మనకు ఉన్నటువంటి ఎలికట్టా సెజ్లో ఉండడం జరిగింది. ఇది 1500 ఎకరాల సెజ్ అవడంతో పాటు ఏంటంటే ఏదైతే మనము పరిగి చెవెళ్ళ కనెక్టివిటీ ఉండి డెవలప్మెంట్ కూడా ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఈ ప్రాంతంలో ఉంది. అయితే ఈ మనకు ఎలికట్ట పరిగి చెవెళ్ళ రోడ్లో చూసినట్టయితే మనకు షాద్ నగర్కు ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ షాద్ నగర్ నుంచి ఎటు 25 కిలోమీటర్స్ వరకు మేజర్ టౌన్ లేకపోవడం వల్ల ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేజర్ కమర్షియల్ టౌన్ షాద్ నగర్ అవడం, షాద్ నగర్ సరౌండింగ్ ఇండస్ట్రియల్ క్యారిడార్ ఎక్కువగా ఉండడం, ఇక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉండడం వల్ల ఏంటంటే షాద్ నగర్ టౌన్ పెరగడానికి, షాద్ నగర్ టౌన్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఈ టౌన్కు ఎటు 25 కిలోమీటర్స్ వరకు లేదు. మనకు పరిగి చెవెళ్ళ రూట్లో చూసినట్లయితే 25 కిలోమీటర్స్ వరకు పరిగి ఉంటుంది, 30 కిలోమీటర్స్ వరకు పరిగి ఉంటుంది, 30 కిలోమీటర్స్లో చేవెళ్ళ ఉంటుంది, 25 కిలోమీటర్స్లో శంషాబాద్ ఉంటుంది, 25 కిలోమీటర్స్ తర్వాత మనకు జడ్చర్ల ఉంటుంది. సో ఈ సరౌండింగ్ ఎక్కడ చూసినా ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి విలేజెస్ కానీ మండలాలు కానీ అంతా కూడా షాద్ నగర్ మీద డిపెండ్ అయి ఉండడం, షాద్ నగర్లో కమర్షియల్గా రెసిడెన్షియల్గా డిమాండ్ ఎక్కువగా ఉన్నదని మనం చెప్పొచ్చు. అదేవిధంగా మనము చేవెళ్ళ రూట్లో చూసినట్టయితే షాబాద్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ షాద్ నగర్ నుంచి 10 to 12 కిలోమీటర్ డిస్టెన్స్లో షాబాద్ ఉంటుంది. ఈ షాబాద్ ప్రాంతంలో మనకు చందనవెల్లి సీతారాంపూర్ సెజ్ ఉండడము, చందనవెల్లి సీతారాంపూర్ సెజ్ వచ్చేసి మనకు 3500 ఎకర్స్లో డెవలప్ చేయడం జరిగింది. ఈ సెజ్లో చూసినట్టయితే మనకు డిఫరెంట్ సెగ్మెంట్ వైజ్గా మనకి ఇండస్ట్రీస్ రావడం జరిగింది. ఇక్కడ మనకు చందనవెల్లి సీతారాంపూర్ సెజ్లో చూసినట్టయితే మనకు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది. వెల్స్పన్ అని, కుందన్ టెక్స్టైల్స్ అని, కెటెక్స్ అని, ఈ 3 రకాల టెక్స్టైల్ కంపెనీలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్లో ఉన్నాయి. మనకు వెల్స్పన్ వచ్చేసి యూఎస్ బేస్డ్ కంపెనీ, ఇండియాలో అహ్మదాబాద్లో ఉంది. అదేవిధంగా మనకు హైదరాబాద్ చందనవెల్లి సీతారాంపూర్ సెజ్లో ఉండడం. కెటెక్స్ అనే కంపెనీ ఏషియా బిగ్గెస్ట్ కంపెనీ, కేరళ బేస్డ్ కంపెనీ. హైదరాబాద్ చందనవెల్లి సీతారాంపూర్ పాటు వరంగల్లోని మెగా కాకతీయ టెక్స్టైల్ పార్క్ కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఎలక్ట్రికల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఒలెక్ట్రా ఉంది, న్యూకోమాక్ ఉంది, డైఫెక్ ఉంది. ఒలెక్ట్రా వచ్చేసి మీకు ఇక్కడ బస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ బస్సెస్. అదేవిధంగా న్యూకోమాక్ డైఫెక్ బస్సెస్ వచ్చేసి మనకు ఎలక్ట్రికల్ స్కూటర్ మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. వీళ్ళు వచ్చి జపాన్ సంబంధించిన కంపెనీ. అదేవిధంగా బీవైడి కూడా ఇక్కడ ప్రపోజల్ ఉంది, మెగావాల్తో టైప్ ఇక్కడ అతిపెద్ద ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అదేవిధంగా చూస్తే మీకు ఇక్కడ ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీ చూస్తే మీకు ఆశీర్వాద్ కంపెనీ కానీ, ఆస్ట్రాల్ కానీ, సింటెక్స్ కూడా మనకు చందనవెల్లి సీతారాంపూర్ సెజ్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే మేజర్గా డాటా సెంటర్ చూసినట్టయితే మీకు ఇక్కడ అమెజాన్ డాటా సెంటర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ చూస్తే మీకు నెక్స్ట్రో అని ఎయిర్టెల్ వాళ్ళది ఉంది. అదేవిధంగా కంట్రోలర్స్ డాటా సెంటర్ ఉంది, అదానీ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, ULH ఉంది. ఈ డాటా సెంటర్ పడుతూ మనకు లోకల్ చిన్న సైజ్ డాటా సెంటర్ కూడా ఇక్కడ 2-3 డాటా సెంటర్స్ ఉండడం జరిగింది. ఇంకా 3-4 డాటా సెంటర్ ప్రపోజల్స్లో మనకు ఈ చందనవెల్లి సీతారాంపూర్ సెజ్లో రాబోతున్నాయి. సో ఇవి కాకుండా మనకు చూసినట్టయితే మన ఫిలిం టెక్నాలజీ సంబంధించి ఈస్టర్ ఫిలిం టెక్నాలజీ సంబంధించి ఒక డాటా సెంటర్ ఉండడం, కటారియా గ్రూప్ అండ్ రెడీమేడ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీ ఉండడం, అదేవిధంగా HAL రైల్ ఇండియా లిమిటెడ్ లాంటి కంపెనీస్ ఉండడం. ఈ ప్రాంతంలో మనకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. 7 నుంచి 10 లక్షల ఎంప్లాయ్మెంట్ వితిన్ 3 to 5 years వచ్చే అవకాశము ఈ చందనవెల్లి సీతారాంపూర్ సెజ్లో ఉంది. మనకు సౌత్ హైదరాబాద్ ఎస్పెషల్లీ షాద్ నగర్ ప్రాంతంలో చూస్తే అతిపెద్ద సెజ్ ఇది. 3,500 ఎకరాల సెజ్ ఉండడము. ఇక్కడ 5 నుంచి 7 లక్షల ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ 3 years MOU చేయడం జరిగింది. యాజ్ పర్ గవర్నమెంట్ అనాలిసిస్ ప్రకారం 5 to 7 yearsలో అంటే అప్ టు 7 yearsలో చూసినట్లయితే మనకు 7 to 10 lakhs ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మనకు 3 to 5 lakhs ఎంప్లాయ్మెంట్ వచ్చినా కూడా షాద్ నగర్ టౌన్ మరింత ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే షాద్ నగర్కు జస్ట్ 10 to 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడము, షాద్ నగర్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ టౌన్ అవ్వడము,
ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండడము, కమ్యూనిటీస్ ఉండడము వల్ల ఏమవుతుందంటే ఇక్కడ పనిచేసే ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారు. ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్గా పెరగడానికి, రెసిడెన్షియల్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనము హైవేలో చూసినట్టయితే మనకు అదేవిధంగా బాలానగర్ ప్రాంతంలో మనకు రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ రావడం, బూర్గులా బాలానగర్ ప్రాంతంలో. అదేవిధంగా ఆంచి ముందుకు వెళ్ళిన బాలానగర్ మనకు లాస్ట్ 30 నుంచి ఇండస్ట్రియల్గా డెవలప్ అయింది. ఇక్కడ ఇండస్ట్రియల్గా చూసినట్టయితే మనము బాలానగర్ కానీ, రాజాపూర్ కానీ, పోలేపల్లి కానీ, జడ్చర్ల కానీ, దివిటిపల్లి కానీ, మనం ఎస్పెషల్లీ ఒక బాలానగర్ని ఎక్సెప్ట్ బాలానగర్ చూసినట్టయితే ఇక్కడ మల్టిపుల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇక్కడ ఐరన్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ బేస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈస్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం ఫార్మా ఉన్నప్పటికీ కూడా మనకు రాజాపూర్, పోలేపల్లి, జడ్చర్ల చూసినట్టయితే ఎస్పెషల్లీ ఫార్మాకు సంబంధించిన బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా మనకు వితిన్ 3 to 4 yearsలో వీళ్ళందరూ కూడా మనకు రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతానికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ బాలానగర్ నుంచి మొదలుకుంటే జడ్చర్ల వరకు వీళ్ళు ఈ సెజ్లలో వీళ్ళ కంపెనీస్ పెట్టబోయే అవకాశం ఉంది. సో అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అంతా కూడా ఐదర్ జడ్చర్లకని పోవాలి, లేదంటే మనకు షాద్నగర్ పరిసర ప్రాంతాలకు అయినా రావడానికి ఇక్కడ ఇండస్ట్రియల్గా స్కోప్ ఎక్కువ ఉంది. అదేవిధంగా జడ్చర్లకు పక్కనే వచ్చి దివిటిపల్లి ఎలక్ట్రానిక్ ఎస్ఈజెడ్ పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు అమర్ రాజా వాళ్ళు లిథియం అయాన్ బేస్డ్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో ఫస్ట్ గిగా ఫ్యాక్టరీ ఇది. ఇక్కడ వాళ్ళ 10,000 crores వీళ్ళు ఇక్కడ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ 3,500 ఎంప్లాయ్మెంట్ని కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళు హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ 10,000 వరకు వీళ్ళు క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ 10,000 crores ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ వీళ్ళు ప్లాంట్ అతిపెద్ద గిగా ఫ్యాక్టరీ కట్టబోతున్నారు. ఇవి కాకుండా మనం చూసినట్టయితే మనం సౌత్ హైదరాబాద్ ఎస్పెషల్లీ షాద్నగర్ పరిసర ప్రాంతంలో రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండడం, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉండడం, ఈ ప్రాంతంలో సింబయాసిస్, టాటా సోషల్ సైన్స్ లాంటి యూనివర్సిటీస్ ఉండడము, స్పిరిచువల్ సెంటర్స్ ఉండడము, మై హోమ్, వాసవి లాంటి పెద్ద కంపెనీస్ ఉండడము, సంపద లాంటి కంపెనీస్ రావడము, ఇవంతా ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఇవి కాకుండా మనకు ఒకటి డ్రై పోర్ట్ రావడే అవకాశం ఉంది, జూ పార్క్ వచ్చే అవకాశం ఉంది, ఫిలిం స్టూడియోస్కి వచ్చే అవకాశం ఉంది, మైలాకు సంబంధించినటువంటి క్రికెట్ స్టేడియం ఒకటి వచ్చే అవకాశం, మైలాకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ ఒకటి రాబోతుంది, ఉమెన్ క్రికెట్ అకాడమీస్ రాబోతున్నాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనకు అప్కమింగ్లో ఉన్నాయి. ఇప్పటివరకు మనం మాట్లాడింది కదా ఫిజికల్గా ఉన్నాయి. మీరు శంషాబాద్ ప్రాంతంలో చూసినట్టయితే ఇప్పుడు రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి బుద్వేల్ ప్రాంతంలో ఆల్రెడీ ప్రెస్టేజ్ లాంటి, గోడ్రేజ్ లాంటి గ్రూప్స్ లాంటి, దివి లాంటి గ్రూప్స్ వచ్చి ఇక్కడ ఆల్రెడీ హైరైజ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఫర్దర్గా శంషాబాద్ తర్వాత వచ్చేటువంటి ప్రాంతం తిమ్మాపూర్, కొత్తూరు, నందిగామ, షాద్నగర్ ప్రాంతంలో ఈ డెవలప్మెంట్ స్కోప్ ఉండేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకో డెఫినెట్గా ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయండి. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు పెట్టే పెట్టుబడికి అత్యధికమైనటువంటి ఆర్ఓఐ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేషనల్ హైవే కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, ఎయిర్వే కనెక్టివిటీ ఉండడం, వీటి సరౌండింగ్ మీకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉండడం, అది ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీలు ఉండడం, ఎగ్జిస్టింగ్ టౌన్షిప్స్ ఉండడం, దాంతోపాటు రీజనల్ రేడియల్ కనెక్టివిటీ రోడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మీకు మంచి ఆర్ఓఐ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ప్రకారం కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న సలహాలు, సూచనల కోసం నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7650913456. థ్యాంక్ యూ.